శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నటుడు వినాయకన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను కొట్టిన వినాయకన్ను అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నటుడు వినాయకన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను కొట్టిన ఘటనలో నటుడు వినాయకన్ను అరెస్ట్ చేశారు. అయితే వినాయకన్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గత ఏడాది అక్టోబర్ 23న కూడా దుర్సు ప్రవర్తనతో అరెస్ట్ అయ్యారు వినాయకన్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వెయిటింగ్ లో ఉన్న సమయంలో వినాయకన్ దాడి చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నటుడు వినాయకన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వినాయకన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆర్జీఐ పోలీసులు వినాయకన్ను అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నటుడు వినాయకన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వినాయకన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆర్జీఐ పోలీసులు వినాయకన్ను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 23న కూడా దుర్సు ప్రవర్తనతో వినాయకన్ అరెస్ట్ అయ్యారు. రీసెంట్ గా వచ్చిన జైలర్ మూవీలో వినాయకన్ విలన్ పాత్ర పోషించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నటుడు వినాయకన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నటుడు వినాయకన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఏదైతే వినాయకుడిని కొద్దిసేపు క్రితమే నటుడు వినాయకుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే సిఐఎస్ఎఫ్ అధికారులు ఆ వినాయకుడిని పట్టుకొని అటు ఆర్జీఐ పోలీసులకు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ లోకల్ పోలీసులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతానికి లోకల్ పోలీస్ కస్టడీలో వినాయకుడు ఉన్నాడు. అయితే వినాయకుడు సంబంధించి అయితే అతను షూటింగ్ ముగించుకొని కొచ్చికి సంబంధించిన కనెక్టింగ్ ఫ్లైట్ కోసం అతను వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో, అంటే కొచ్చి నుంచి వచ్చి గోవాకు వెళ్లేందుకు కనెక్టింగ్ ఫ్లైట్ కోసం శంషాబాద్ విమానాశ్రయంలో దిగడం జరిగింది. దిగిన తర్వాత అక్కడ ఉన్న సిఐఎస్ఎఫ్ అధికారులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పైన చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వెంటనే వినాయకుని పట్టుకోవడం జరిగింది. వినాయకుడు అప్పటికే పూర్తి స్థాయిలో మద్యం సేవించినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఆ వెంటనే వినాయకుడిని సిఐఎస్ఎఫ్ అధికారులు స్థానిక లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చి లోకల్ పోలీసులను రప్పించి వినాయకుడిని లోకల్ పోలీసులు ఆర్జీఐ పోలీసులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతానికి ఆర్జీఐ పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. అతన్ని దగ్గర నుంచి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. అయితే అతను కనెక్టింగ్ ప్లేస్ కోసం ఉన్న సమయంలోనే ఇది ఘటన చోటు చేసుకుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పైన చెంపపైన కొట్టడంతో ఈ సంఘటన సంబంధించి అటు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సీరియస్ గా తీసుకొని అతన్ని వెంటనే అదుపులో తీసుకొని ఆ తర్వాత లోకల్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతానికి ఆర్జీఐ పోలీసులు వినాయకుడిని విచారిస్తున్నారు. అతని దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. అయితే అతను మద్యం మత్తులో ఉన్నాడని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఒకసారి మద్యం మత్తులో ఇదే విధంగా ఉన్నప్పుడు గతంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే తరహాలో ఎయిర్పోర్ట్ లో హంగామా సృష్టించి అలసలు చేసి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో మేరకు సిఐఎస్ఎఫ్ అధికారులు వినాయకుడిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతానికి స్థానిక పోలీసులు అదుపులో వినాయకుడు ఉన్నాడు. అవసరం అనుకుంటే అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి లోకల్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆర్జీఐ పోలీసులు వినాయకుడిని విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్ల. రైట్, అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నటుడు వినాయకన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు.